చూస్తుంటేనే నోరూరించే బజ్జీలండి. అదే ఒకే రకం పిండితో 3 రకాల బజ్జీలు ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ వ్లాగ్స్. సో ఇంకా నేనైతే ఈ ప్రాసెస్ కోసం ముందుగా పాలకూర, పచ్చిమిర్చి ఇంకా ఆలు అయితే తీసుకున్నాను. ఈ ప్రాసెస్లో నేను చెప్పినట్టు బ్యాచిలర్స్ అయినా ఎంతో ఈజీగా చేసుకోగలిగే పద్ధతిలో అయితే చూపిస్తున్నానండి. దీనికోసం నేను కప్పున్నర శనగపిండి తీసుకున్నాను. దాంట్లోని మన టేస్ట్కి సరిపోను కారం పొడి, నెక్స్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటు కొంచెం వామ, కొంచెం వంట సోడా అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత పిండినంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిలోని మనం కొన్ని వాటర్ వేస్తూ పిండిని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని అయితే ఇట్లా స్మూత్గా కలుపుకోవాలి. నేను ఈ విధంగా పిండిని కలుపుకునే లోపే పొయ్యి పైన అయితే ఆయిల్ హీట్ పెట్టుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది నాకు. నెక్స్ట్ నేను వీటిలో అయితే మిర్చీలు వేస్తున్నానండి. ఫస్ట్ మిర్చీలు చేసుకుంటున్నాను. ఒక 3-4 మిర్చీలు తీసుకొని ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మిర్చీలు వేసుకోండి. మిర్చీలతో పాటు నేను ఫస్టే చెప్పాను కదా, ఇదే పిండితో 3 రకాల బజ్జీలని. మిర్చీలతో పాటు నేను ఇంకా ఆలు బజ్జీలు కూడా వేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ ఆలు తీసుకొని ఈ విధంగా పిండిలో డీప్ చేసి ఇట్లా బజ్జీలాగా వేసుకోవాలి. ఇంకా మిర్చీలు, ఆలు బజ్జీలంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన బజ్జీలను, మిర్చీలను మనము తీసేసుకోవాలి పక్కకి. అంటే ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి తెలుసండి, తెలియదని కాదు. ఇంకా తెలియని వాళ్ళ కోసం, ఇంకా బ్యాచిలర్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈజీగా అట్లా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో అంతే. ఈ విధంగా ఫ్రై అయినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఆయిల్ హీట్లోనే ఉంది కాబట్టి ఇంకా నేను పాలకూర బజ్జీలు అయితే వేస్తున్నాను. ఈ విధంగా పాలకూరను కూడా పిండిలో అద్ది ఈ విధంగా వేసుకోవాలి. ఇంకా పాలకూర బజ్జీలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను పాలకూర బజ్జీలు చేసుకున్నాను. నాకైతే ఈ 3 వంటలు అయితే ఒక 10 మినిట్స్లో అయిపోయింది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్లో చేసిన ఈ బజ్జీల వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఇందులో ఏ బజ్జీలు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా వీడియోలు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా నేను బజ్జీలన్నీ రెడీ అయిన తర్వాత వీటిని ఆనియన్తో సర్వ్ చేసుకున్నానండి. ఆనియన్ ఇంకా దీనిపైన అయితే చాట్ మసాలా అయితే వేసుకున్నానండి. బజ్జీల టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఈ విధంగా మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.